కొంతమందికి గాయాలయ్యాయి. 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయి పక్కనున్న అపార్ట్మెంట్లపై పడింది. దీంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దెబ్బతిన్న ఇరువైపులా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. బిల్డింగ్ ఓనర్తో గొడవ పడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. బిల్డింగ్ ఓనర్ సాజిద్పై కేసు నమోదు చేయాలి అంటూ ఉన్నారు బాధితులు. 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి మండిపడుతున్నారు స్థానికులు. ఆ విజువల్ మీరు చూస్తూ ఉన్నారు. 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయి పడిపోయింది. బిల్డింగ్ కూలిపోయిన ఘటనలో 2 మృతి చెందారు. ఇప్పటికే పరిసరాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చు అని అంటూ ఉన్నారు అక్కడున్న వాళ్ళు. బిల్డింగ్ కూలిపోవడం కారణంగా కొన్ని అపార్ట్మెంట్లలోకి రాకపోకలు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఇదే అంశం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా ఈరోజు ఇక్కడ ఈ అంజయ్య నగర్ లేఅవుట్ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ రైట్. అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్షన్. ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అసలు ఏం జరుగుతూ ఉంది, మరి ముఖ్యంగా పక్క అపార్ట్మెంట్ల మీద ఇది పడిన నేపథ్యంలో, అంటే దీని ఇంపాక్ట్ పడిన క్రమంలో దాదాపు 5 ఫ్లాట్లలో ఉంటున్న వాళ్ళు, దాదాపు 5 కుటుంబాలు అనుకోవచ్చు, లేకపోతే 5 ఫ్లాట్లు, వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది, ఆ అపార్ట్మెంట్ వాసులు ఏమంటూ ఉన్నారు? సురేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఏమంటూ ఉన్నారు? ఇటే పోదాం, రోడ్డు మీద అంతా తిరగడద్దు, మనోడు బండి తీసుకొని వస్తాడు. యాంకర్ ఎవరు లేరా? ఓకే ఓకే రైట్. ప్రస్తుతం నేనైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కూలిన బ్యాక్ సైడ్ బిల్డింగ్లో ఉన్నాను. 5వ ఫ్లోర్ పైనుంచి, టెర్రస్ పైనుంచి చూస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది. పైనుంచి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన కెమెరామెన్ సతీష్. చాలా రిస్క్తో కూడుకున్న విజువల్స్ కూడా ఇప్పుడు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ బిల్డింగ్ కూలిన తర్వాత చూడొచ్చు మనం, దాదాపు 40 గజాలు కూడా లేదు, దాదాపు 40 నుంచి 50 గజాల మధ్యలోనే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కింద నాలా కూడా ఉంది. అక్కడ ఏదైతే ఈ స్టెప్స్ పక్కన మీకు అక్కడ తడిగా ఉండే ప్రదేశం ఉంది కదా, అదంతా నాలా. సో ఈ బిల్డింగ్ వెనకాల కంప్లీట్ ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి ఈ మధ్యలో నాలా పోతుంది. నాలా మీద కట్టడం వల్లనే ఆ క్యూరింగ్ కూడా సరిగా లేకపోవడం వల్ల బిల్డింగ్ కూలినట్టయితే మనకు ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి. సో పక్కనున్న బిల్డింగ్ కూడా చాలా వరకు స్టెప్స్ ఉన్న మొత్తం ప్రాంతం అంతా డ్యామేజ్ అయిపోయింది. సో కింద కంప్లీట్ మొదట గ్రౌండ్లో ఉన్న స్టెప్స్ దగ్గర చూస్తే ఫిల్లర్ కూడా మొత్తం క్రాక్ వచ్చిన పరిస్థితి. సో ఏదైతే దీన్ని ఆనుకొని బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ అయితే ఇక చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. సో దాదాపు 5 ఫ్లోర్లో ఉన్న, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అంటే 5వ ఫ్లోర్ నుంచి కింది వరకు మొత్తం బెడ్రూమ్స్ కానీ లేకపోతే బాత్రూమ్, కిచెన్, ఇట్లా మొత్తం ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున వాళ్ళకు ఆస్తి నష్టం కూడా జరిగింది. సో ఇతను ఏదైతే ఇక్కడ బిల్డర్ కట్టిన ఈ 40-50 గజాలలో కట్టిన పాపానికి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. సో దాంట్లో ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలైనాయి. వాళ్ళని కూడా కేర్ హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో చూడొచ్చు మనం మొత్తం కంప్లీట్ ఇంటీరియర్తో సహా చాలా వరకు రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీలు కానీ, బెడ్రూమ్ కాబట్టి సో ఏసీలు కూడా పాడైపోయిన పరిస్థితి. కిచెన్లో కూడా చాలా వరకు ఇంటీరియర్తో పాటు అక్కడ చూడొచ్చు మనం ఒక ఫ్రిడ్జ్ డోర్ కూడా ఓపెన్ అయింది. ఆ ఫ్రిడ్జ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. సో మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లతో సహా ఇటు బాత్రూంలో ఉన్న మనం ఇంకొక కింద 4th ఫ్లోర్లో చూడొచ్చు మొత్తం
బాత్రూంలో పైప్ లైన్లు అన్నీ పలిగిపోయి బకెట్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. సో ఇళ్లలోకి మొత్తం నీరు వచ్చి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇతను చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు. గతంలో ఆ బిల్డింగ్ సంబంధించి సూపర్వైజర్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. చాలా వరకు కంప్లైంట్ చేశారు, బట్ ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. సో చాలా వరకు మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, సో కనీసం ఇప్పుడు నాకు ఏదైతే నేను ఇప్పుడు చేయి పెట్టి చూపెడుతున్నానో ఈ రైట్ సైడ్ దీనికి సంబంధించి వాళ్ళకు వచ్చే ప్లేస్ ఉందని చెప్తున్నారు. సో ఒక 5 ఫీట్లు కూడా లేదు, నడిచి వచ్చే దారి ఉంది మధ్యలో. సో 5 ఫీట్లు కూడా ఎగ్జాక్ట్ లేదు. సో కింద రెస్క్యూ ఆపరేషన్ కూడా జరుగుతుంది. డాగ్ స్క్వాడ్తో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారని చెప్పేసి చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు మీరు, లైట్స్ టార్చ్ లైట్లో పెట్టి ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలను తీయడం జరిగింది. వాళ్ళు మధ్యప్రదేశ్కి చెందిన కార్మికులుగా కూడా గుర్తించారు. సో వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం కావడంతో పనికి సంబంధించి కూడా ఎవరు ఎక్కువ లేరని చెప్పేసి చెప్తున్నప్పటికీ స్థానికులు ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజు పెద్ద ఎత్తున పని జరుగుతుంది. పనికి సంబంధించి చాలామంది వస్తుంటారు పోతుంటారు. సో చూస్తుండొచ్చు మొత్తం కట్టెలు కూడా మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యి కంప్లీట్ పక్కన బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అక్కడ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్ కూడా మీకు వేలాడుతూ కనిపిస్తుంది. మొత్తం పైపులు కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయినాయి. సో పైపులు మొత్తం పలిగి ఇళ్లలోకి కూడా నీరు రావడం. సో ఇక్కడ ఈ బిల్డింగ్ సంబంధించిన పైన స్లాబ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ స్లాబ్ తీయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. సో ఆ స్లాబ్ ఎట్లా తీయడం అనేది, సో ఆ బిల్డింగ్ సంబంధించి ఆ బ్లాక్లో మొత్తం కూడా ఖాళీ చేశారు. సో ఇప్పటికే సిఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కూడా, హైడ్రా రంగనాథ్ కూడా సో బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సో వాళ్ళు కట్టుబట్టలతోని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈ డెబ్రీస్ అంతా క్లీన్ చేయడానికి దాదాపు ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పటికే సంఘటన జరిగి దాదాపు 5-6 గంటలు దాటింది. సో ఇప్పటికీ కూడా డెబ్రీస్ క్లీన్ చేసే పరిస్థితి అయితే కనపడతలేదు. సో ఇప్పటికే అటు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సిఎంసీ కమిషనర్ సుజలతో పాటు ఎక్కడ కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు ఎక్కడ కనిపించట్లేదు సురేష్. అంటే మార్గం లేదా? ఎందుకంటే హెవీ ఎక్విప్మెంట్ తీసుకువెళ్దాం అనుకున్నా కూడా అక్కడ మార్గం లేదు అనేది వినిపిస్తున్నమాట. పూర్తిగా అటువంటి పరిస్థితి ఉందా అక్కడ? సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్విప్మెంట్ తీసుకురావడానికి కూడా అసలు కనీసం ఒక మనిషి నడిచే ప్లేస్ కూడా లేదు. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ 40-50 గజాల్లో జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కింద మీకు అక్కడ ముగ్గురు కనబడుతున్నారు కదా వైట్ షర్ట్ వాళ్ళు. సో ఈ గల్లీలో ఈ బిల్డింగ్ నుంచి ఈ పక్కన ఉన్న ఈ బిల్డింగ్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దానికి మాత్రమే దీనికి ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంట్రీ పాయింట్ కూడా చూస్తే కరెక్ట్ మనిషి ఒక 2-3 మనుషులు వరుసగా వస్తే, ఒక 3 మనుషులు నడుచుకుంటూ వరుసగా వస్తే కూడా అంటే రాలేని పరిస్థితి. ముగ్గురు పక్కపక్కన నిల్చొని వస్తుంటే ఆ గల్లీలో పట్టలేని పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న గల్లీ, అసలు దానికి ఎంట్రన్స్ కరెక్ట్ లేదు. పైగా నాలా మీద కట్టడం జరిగింది. సో చాలా వరకు అంటే ఈ 40-50 గజాల ఇలాంటి బిల్డింగ్స్ ఈ బిల్డర్కి సంబంధించి ఈ ఏరియాలో ఇప్పటికీ 4-5 ఇలాంటి బిల్డింగ్స్ కట్టారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. సో ఖచ్చితంగా రైడ్ కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ పక్కనున్న బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ డ్యామేజ్ అయింది. దాదాపు ఆ స్టెప్స్ చూసుకుంటే మొత్తం ఆ బిల్డింగ్ కూడా ఓ పక్కన ఒరిగిపోయిన పరిస్థితి. కింద పిల్లర్ చూస్తుంటే కూడా చాలా వరకు ఆ క్రాక్ వచ్చింది. సో ఈ బిల్డింగ్ని కూడా మొత్తం ఖాళీ చేశారు. అంటే ఏ క్షణంలోనే ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఇప్పటికే 2 చనిపోవడం జరిగింది. సో ప్రాణ నష్టం అయితే ఇప్పటికీ తక్కువగానే ఉన్నప్పటికీ సో మళ్ళీ ఫ్యూచర్లో ఆ బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ కానీ ఏమన్నా అవుతుందన్న దాంతో ఎక్కడికక్కడ అధికారులు కూడా బిల్డింగ్ మొత్తం ఖాళీ చేశారు. సో కట్టుబట్టలతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో కింద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పేసి సో డాగ్ స్క్వాడ్తో కూడా వాళ్ళు